హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. నగరంలో రోజురోజుకు డ్రగ్స్ వినియోగం పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, మాసబ్ ట్యాంక్ పోలీసులు కలిసి చేసిన ఆపరేషన్లో డ్రగ్స్ సబ్ పెడ్లర్లను అరెస్టు చేశారు. అయితే తాజాగా మాసబ్ ట్యాంక్ పోలీసులు మరోసారి తెలంగాణ ఈగల్ టీంతో నిర్వహించిన దాడుల్లో భారీగా కొకైన్తో పాటు ప్రమాదకరమైన 43 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు జరిపిన ఈ ఆపరేషన్లో ట్రూప్ బజార్కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి పెడ్లర్లను అరెస్టు చేశారు. వారిని విచారించగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారికి రెగ్యులర్ కస్టమర్ల లిస్టులో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడని తేలింది. వీరి నుంచి అతను రెగ్యులర్గా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే విషయం తెలుసుకున్న అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో కూడా అతను సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చాలని నార్సింగ్ డ్రగ్స్ కేసులో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పట్టుబడినట్టుగా అయితే అధికారికంగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అమన్ సింగ్ 2 డ్రగ్స్ కేసుల్లో ఉన్నాడు, కన్స్యూమర్ గా ఉన్నాడు. అలాగే అమన్ సింగ్ తో పాటు మరికొంతమంది కూడా పరారీలో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద రెగ్యులర్ కస్టమర్ల లిస్టులో నటి రకుల్ సింగ్ సోదరుడు ఎవరైతే ఉన్నారో అమన్ ప్రీత్ సింగ్ ఉన్న నేపథ్యం ఏదైతే ఉందో, గతంలో కూడా ఇతని మీద చాలా సార్లు కూడా ఫోకస్ పెట్టారు. ఈగల్ టీం ఏదైతే ఉందో, ఈగల్ టీం ఫామ్ చేసిన తర్వాత తెలంగాణలో ఇప్పటి వరకు దాడులు చాలా వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈగల్ టీం దాడుల్లో 43 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అమన్ ప్రీత్ సింగ్ మాత్రం పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. సింఘానియా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, సింఘానియా ఫ్యామిలీకి సంబంధించినటువంటి నితిన్ సింఘాల్, అలాగే నితిన్ సింఘాల్ తో పాటు శ్రానిక్ సింఘాల్ అదుపులోకి తీసుకున్నారు. యశ్వంత్ ధరన్ తేజ్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి కూడా కొనుగోలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. కన్స్యూమర్ గా మొత్తం కూడా అమన్ సింగ్ తో పాటు సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో సప్లయర్స్ కు ప్రతిసారి కూడా 2 లక్షల చొప్పున అమన్ సింగ్ వెచ్చించి మరీ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా అమన్ ప్రీత్ సింగ్ మీద నమోదైంది. ఎఫ్ఐఆర్ లో కూడా A7 గా అమన్ ప్రీత్ సింగ్ ని కూడా నమోదు చేశారు. మొత్తం వెస్ట్ జోన్ డీసీపీ అయినటువంటి చింతమనేని శ్రీనివాస్ కాసేపటి క్రితమే మీడియా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అమన్ ప్రీత్ సింగ్ మీద ఫోకస్ కూడా గతం నుంచి కూడా పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. అమన్ ప్రీత్ సింగ్ తో పాటు ఈగల్ టీం కూడా సమిష్టి కృషితోనే ఈ డ్రగ్స్ ని పట్టుకోవడం జరిగింది. 43 గ్రాములు ఎండిఎంఏ డ్రగ్స్ ని అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి అమన్ ప్రీత్ సింగ్ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద గతంలో రకుల్ ప్రీత్ సింగ్ మీద వచ్చినటువంటి డ్రగ్స్ కేసెస్ కావచ్చు, అలాగే తన సోదరుడి మీద వస్తున్నటువంటి డ్రగ్స్ కేసు సంబంధించి కావచ్చు, రకుల్ ప్రీత్ సింగ్ ఎలా స్పందిస్తారు, అలాగే తన కుటుంబంలో గతంలో కూడా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా రకుల్ ప్రీత్ సింగ్ కూడా హాజరయ్యారు. అలాగే బాలీవుడ్ కి సంబంధించినటువంటి కేసెస్ లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ మార్కు కూడా ఉన్నట్టుగా కూడా కొన్ని ఆధారాలు కూడా మనకి గతంలో కూడా పట్టుబడిన నేపథ్యంలో కూడా వచ్చినటువంటి నేపథ్యం కూడా తెలుస్తోంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అయినటువంటి అమన్ ప్రీత్ సింగ్ తాజాగా పట్టుబడము, గతంలో కూడా ఇతని మీద చాలా కేసులు కూడా డ్రగ్స్ కి సంబంధించి నమోదవడము, పెడ్లర్ల దగ్గర నుంచి ఎలా ఇతను కొనుగోలు చేసే ప్రతి సమయంలో కూడా ఇతను దాదాపు లక్షల్లో వెచ్చించి మరి ఈ డ్రగ్స్ ని కొనుగోలు చేసుకున్నట్టుగా కూడా ఆధారాలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ప్రతి ఒక్కటి కూడా ఎవిడెన్సెస్ పోలీసుల దగ్గర ఉన్నట్టుగా అయితే కాసేపటి క్రితమే చింతమనేని శ్రీనివాస్ డీసీపీ వెస్ట్ జోన్ కూడా ఈ మొత్తాన్ని కూడా చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ ఉషా.